అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. నమస్కారం. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సంతోషిస్తున్నాడేమో బాబు గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారత రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పి పెట్టి జాతీయ పార్టీ హోదా ఆ పార్టీకి జాతీయ హోదా లేదు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బాబు గారు, మీది కూడా లెటర్ హెడ్ పార్టీయే, మీది కూడా జాతీయ పార్టీ కాదు. మీరు జాతీయ పార్టీ అధ్యక్షుడు కాదు. లోకేష్ బాబు జాతీయ పార్టీ అధ్యక్షుడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కాదు లోకేష్ బాబు. మీరు జాతీయ పార్టీ అధ్యక్షుడు కాదు. లోకేష్ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కాదు. మీది కూడా ప్రాంతీయ పార్టీనే. మీరేదో బీఆర్ఎస్కి ప్రాంతీయ పార్టీ హోదానే ఉందని చెప్పి ఎన్నికల సంఘం సెక్రటేరియట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చేసింది అని సంతోషపడుతున్నారేమో. అలా సంతోషపడాల్సిన అవసరమే లేదు. ఎక్కడో తెలుగుదేశం పార్టీకి అండమాన్లో కౌన్సిలర్ గెలిచారు. అదొకటే మీ లెక్కల్లో ఉన్నది. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నారాయణ గారు, మీరు వినండి. బాగా మోసారు కదా బాబు గారిని, భుజాన్ని ఎత్తుకుంటున్నారు కదా. జాతీయ పార్టీ నుంచి బాబు గారి పార్టీ స్థాయి ఇది ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సిపి పార్టీలకి జాతీయ హోదాని రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో, పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించింది, అధికారంలోకి వచ్చింది. గుజరాత్లో ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని అందుకోలేకపోయినా శాసనసభ్యులు గెలిచారు. ఓటు పర్సంటేజ్ మోర్ దాన్ 11% పోలింగ్ జరిగింది వాళ్ళకి. గోవా ఎన్నికల్లో కూడా శాసనసభ్యులు గెలవకపోయినా ఓటింగ్ పర్సెంట్ బాగా పెరిగింది కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రాష్ట్ర పార్టీగానే కొనసాగుతుందని చెప్పి వెల్లడించి, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించిన ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో తొలగించింది. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేసి గణనీయంగానే ఓట్లు సాధించింది. గుజరాత్లో 5 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. 12% ఓట్లు సాధించింది. అందుకని జాతీయ పార్టీ హోదా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎక్కడా పోటీ చేయదు. అండమాన్లో తప్ప. ఆంధ్రప్రదేశ్, అండమాన్. రాష్ట్ర పార్టీ గుర్తింపు కోసం ఆ రాష్ట్రంలో చివరగా జరిగినటువంటి లోక్సభ లేదా అసెంబ్లీ స్థానాల్లో 6% ఓట్లు రావాలి, లేదా మొత్తం అసెంబ్లీ సీట్లలో 3% సీట్లు సాధించి ఉండాలి. 25 ఎంపీ సీట్లకు 1 సీట్ అయినా గెలిచి ఉండాలి. అటువంటిది అప్పుడు జాతీయ పార్టీ హోదా వస్తుంది. పార్టీ గుర్తు మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులకి కనీసం 8% ఓట్లైనా వచ్చి ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అంది, ప్రజల మద్దతు మాకు ఉండటం వల్లే మా పార్టీకి జాతీయ హోదా వచ్చింది అని. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం మీద ఆ పార్టీ నేతలందరూ ప్రశంసలు జల్లు కురిపించారు. 1964 తర్వాత జరిగిన కమ్యూనిస్టు పార్టీ 2 పార్టీలుగా సిపిఐ, సిపిఎంగా విడిపోయిన తర్వాత దేశంలో ఒక మంచి గుర్తింపు ఉన్న పార్టీ, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల తరఫున పోరాడే పార్టీ సిపిఐ పార్టీ. అటువంటి పార్టీ జాతీయ పార్టీ హోదా కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయమే. కానీ ఇటువంటి నాయకులు, స్వార్థ రాజకీయ నాయకులు ఆ పార్టీని నడుపుతున్నారు కనుక ఆ పార్టీ ఆ హోదాని కోల్పోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెడ్డా ఏమన్నారంటే, అతి తక్కువ సమయంలోనే ఓ మైల్ రాయిని దాటి జాతీయ హోదా కల్పించగలిగిన శక్తి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఉంది. అందుకు ఆయనకి మేము రుణపడి ఉంటాము, దేశ ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పారు. సోనియా గాంధీ తోటి ఢీకొట్టి తృణమూల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ పెట్టింది మమతా బెనర్జీ. సోనియా గాంధీని ఎదిరించిన మహిళ, తృణమూల్ కాంగ్రెస్ పెట్టిన మహిళ మమతా బెనర్జీ. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది, ఇంకా ఎదుర్కొంటూనే ఉంది. బీజేపీ వాళ్ళు ఆవిడ పార్టీకి ఎన్నో కష్టాలని చూపిస్తున్నారు. అంతకుముందే ఎన్సిపి, సిపిఐ, టీఎంసీ జాతీయ హోదా కోల్పోయాయి. సిపిఎం పార్టీ పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళలో అధికారంలో ఉంది. ఇప్పుడు త్రిపుర కూడా పోయింది సిపిఎం పార్టీకి. పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్షంలో ఉంది, కేరళలో భాగస్వామ్యంలో. ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీ పార్టీ కొద్దిగా నిలదొక్కుంటూనే ఉన్నది, అయినా కూడా జాతీయ స్థాయిని పొందలేకపోయింది. శరద్ పవార్ విషయానికి వస్తే 1998లో కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడుగానే ఉన్నాడు. ఆయన కూడా సోనియా గాంధీని ఢీకొట్టారు. సోనియా గాంధీ విదేశీయురాలన్న నినాదంతో పిఏ సంగ్మా గారు, మాజీ లోక్సభ మాజీ స్పీకర్గా పనిచేశారు ఆయన. సంగ్మా గారు, పిఏ సంగ్మా గారు, ఆయనతో పాటు కలిసి బయటకు వచ్చేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు ఆయన పార్టీ కూడా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గణనీయంగానే ఓట్లు సంపాదించింది, ప్రజా మద్దతు కూడగొట్టుకోగలిగింది, ఓసారి అధికారాన్ని కూడా పాలుపంచుకుంది. ఈసారి ఆ పార్టీకి జాతీయ హోదా రద్దయింది. యూపీలో రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డి అజిత్ సింగ్ గారి పార్టీ, పశ్చిమ బెంగాల్లో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పీకి రాష్ట్ర పార్టీ హోదా కూడా రద్దయిపోయింది. త్రిపురలో త్రిపుర మోతా పార్టీకి, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీకి, నాగాలాండ్లో లోక్ జనశక్తి
అంటే రామ్విలాస్ పాస్వాన్ గారు పెట్టిన పార్టీ లోక్ జనశక్తి రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు వచ్చింది. ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968లోని పేర 6 ప్రకారం 6C ప్రకారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశంలో 30 రాష్ట్రాలలో కేవలం 6 పార్టీలే జాతీయ హోదా పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ 6 పార్టీలే ఉన్నాయి. వచ్చే ఎన్నికల సమయానికి మోస్ట్ ప్రాబబ్లీ 2025 సంవత్సరం నాటికి ఎంఐఎం పార్టీకి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాద్ ముస్లిం పార్టీ అని ఉంది. అది ఇప్పటి వరకు తెలంగాణలో హైదరాబాద్లో ఒక ప్రాంతానికే పరిమితం అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీకి కూడా 2025లోనో 26లోనో జాతీయ పార్టీ హోదా వచ్చేస్తుంది. ఆల్ ఇండియా అన్నా డిఎంకే, ఆ పార్టీకి జాతీయ హోదా లేదు. ఆల్ ఇండియా టీడీపీ కాదు, ఏఐటీడీపీ కాదు, ఉన్నది టీడీపీనే ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. మరి జాతీయ పార్టీ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి చాలా దుర్మార్గం. జాతీయ పార్టీ అని చెప్పుకోకండి, ఇక నుంచి మీరు ప్రాంతీయ పార్టీ అనే చెప్పుకోండి. ప్రజల్లో చులకన భావము కల్పించుకోదు. ఎన్నికల సంఘం సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుందని అనుకుంటున్నాను. జై హింద్. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.